రేణు దేశాయి అందరికీ బాగా పరిచయం ఉన్న పేరు అని చెప్పాలి. ఆమె పవన్ కళ్యాణ్ నుంచే విడిపోయి చాలా ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం వదిన అంటూ ఆమెకు సపోర్ట్గా ఉంటూ ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆమెకు మంచి గౌరవం ఉంది. అయితే అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఎందుకు వదిలించుకున్నాడు? అయితే పవన్ కళ్యాణ్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయి ఎందుకు ఆయనకి విడాకులు ఇచ్చింది? అసలు ఇక్కడ ఆమె విడాకులు ఇచ్చిందా లేక పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారా? అలాగే అందరూ అంటున్నట్టుగానే నిజంగానే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రేణు దేశాయి గారు భారీగా భరణం తీసుకున్నారా? అలానే ఆమె రెండో పెళ్లి ఆగిపోవడానికి రీజన్ ఏంటి? రేణు దేశాయి అకీరా కోసం మెగా ఫ్యామిలీకి అలాంటి కండిషన్స్ పెట్టిందా? చిన్న వయసులోనే ఆమెను తన తండ్రి ఎందుకు దూరం పెట్టాడు అనే మరెన్నో విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. 1981 డిసెంబర్ 4న మహారాష్ట్రలో పూణేలో జన్మించారు రేణు దేశాయి. వీరి నాన్నగారిది గుజరాత్. ఆయన ఉద్యోగరీత్యా పూణేలోనే స్థిరపడ్డారు. రేణు దేశాయి గారికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. రేణు దేశాయి పుట్టినప్పుడు మళ్ళీ కూతురే పుట్టిందని వాళ్ళ నాన్నగారు తను పుట్టిన హాస్పిటల్కి కూడా రాలేదట. అదే అతనికి కొడుకు పుట్టి ఉంటే తన వారసత్వాన్ని కాపాడి ఉండేవాడని చాలా ఫీల్ అయ్యేవారట. ఆ తర్వాత రేణు దేశాయికి తమ్ముడు పుట్టాడు. తమ్ముడు పుట్టాక రేణు దేశాయిని పెద్దగా పట్టించుకునేవారు కాదట. తమ్ముడిని మాత్రం ఒక దేవుడిలాగా ఒక గొప్పగా చూసుకునేవారట. అతను ఏ పని చేసినా చేయకపోయినా ఎన్ని తప్పులు చేసినా అతన్ని ఏమీ అనేవారు కాదు. అదే రేణు దేశాయి గారు చిన్న తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవారట. ఆ విధంగా రేణు దేశాయి పుట్టినప్పటి నుంచి వివక్షత ఎదుర్కొన్నారు. అయితే రేణు దేశాయి పుట్టడం వాళ్ళ నాన్నగారికి అసలు ఇష్టం లేదు. దాని కారణంగా ఆమెను తన తండ్రి అసలు పట్టించుకునేవాడు కాదట. అయితే ఆమె చదువు పూర్తి అవ్వగానే మోడలింగ్ చేయాలని డిసైడ్ అయింది. కానీ వాళ్ళ అమ్మమ్మ గారికి నాన్నగారికి మాత్రం మోడలింగ్ చేయడం అంటే ఇష్టం లేదట. వాళ్ళని కూడా వాళ్ళ పెద్దమ్మ గారే ఒప్పించారట. రేణు దేశాయి గారు ముంబైకి వెళ్లి మోడలింగ్ చేశారు. సుమారుగా 30 కంపెనీల యాడ్లకి మోడలింగ్ చేశారు. ఆమె మోడలింగ్ చేసేటప్పుడు తన సంపాదన 5,000 ఇచ్చారట. ఆ తర్వాత నెలకి 30, 40, 50,000 వరకు వాళ్ళ అమ్మమ్మ గారికి చెక్కులు ఇచ్చేవారు. అప్పుడే తన రిలేటివ్స్ అందరికీ తెలిసింది అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరు అని. అయితే అలా చేస్తున్న సమయంలో ముంబై వెళ్ళిన పూరి జగన్నాథ్ గారు ఒక కోఆర్డినేటర్ దగ్గర ఆల్బమ్ చూశారు. అందులో రేణు దేశాయి ఫోటో చూసి నాకు త్వరలో తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుంటాను అని అన్నారట. అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్కి బద్రీ కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. పూరి తన మేనేజర్తో రేణు దేశాయి గారికి ఫోన్ చేయమన్నారు. అతను రేణు దేశాయి గారికి ఫోన్ చేసి తెలుగులో హీరోయిన్గా చేస్తారా అని అడిగారు. రేణు దేశాయి మాత్రం నేను హీరోయిన్ ఏంటి, అసలు నేను హీరోయిన్ మెటీరియలే కాదు, దయచేసి నన్ను వదిలేయండి అన్నారట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. పూరితో కూడా రేణు దేశాయి గారు అదే మాట అన్నారట. కానీ పూరి గారు 3-4 సార్లు ఫోన్ చేసి మీకు హీరోయిన్గా మంచి అవకాశం ఉందని, చిరంజీవి గారి తమ్ముడితో అంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కన్విన్స్ చేసి ఒప్పించారు. ఆమె చేయడానికి ఒప్పుకున్నాక పూరి గారికి ఫోన్ చేసి సార్ షూటింగ్కి ముందే హీరోతో కొంచెం మాట్లాడితే షూటింగ్లో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని అడిగితే తమ్ముడు షూటింగ్ సమయంలో రామనాయుడు స్టూడియోలో మొదటిసారి పవన్ కళ్యాణ్ని పరిచయం చేశారట పూరి. అదే పవన్ కళ్యాణ్ని మొదటిసారి చూడడం. అప్పటికే పవన్ కళ్యాణ్ 4 సినిమాలు చేశారు. పవన్ తొలి ప్రేమ సినిమాతో మంచి ఊపు మీద ఉన్నారు. హిందీ వాళ్ళకి తనంటే తెలీదు. పవన్తో మాట్లాడాక పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసింది. ఆ తర్వాత అతని స్టార్డమ్ గురించి తెలిసిందట. 1999లో బద్రీ సినిమా షూటింగ్ మొదలైంది. అప్పటికి రేణు దేశాయి గారికి 18 సంవత్సరాలే. బద్రీ మొదటి షెడ్యూల్ అయ్యాక 3వ షెడ్యూల్ నుంచి పవన్ రేణు ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టేశారట. ఆ ప్రేమ రోజు రోజుకు పెరిగిపోతూ వచ్చింది. కానీ ఎవరు ప్రపోజ్ చేసుకోలేదు. అలా వారు చేస్తున్న సినిమాల యొక్క షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. కానీ ఎవరు కూడా ప్రపోజ్ చేసుకోలేదట. అయితే షూటింగ్ చివరి రోజున ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఆ రోజు పవన్కి జ్వరం రావడంతో పవన్కి అన్నీ తానే దగ్గరుండి జ్వరం తగ్గే వరకు సపర్యలు కూడా చేశారు. ఆ తర్వాత ప్రపోజ్ చేద్దాంలే అనుకునే టైంలో వాళ్ళ అమ్మగారు వద్దన్నారట. అయినా సరే ఆ షెడ్యూల్లో చివరి రోజున ధైర్యం చేసి ఎయిర్పోర్ట్లోనే ప్రపోజ్ చేశారు. పవన్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండడం వల్ల ఓకే చెప్పేశారు. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉండగానే సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఇదో పెద్ద హాట్ టాపిక్ అయింది. రేణు దేశాయి గారి అమ్మ నాన్నలకు మాత్రం కూతురు ఇలా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం ఇష్టం లేదు. దాని కారణంగా వాళ్ళు అడ్డు చెప్పారు. అందుకు రేణు దేశాయి గారు తనది ట్రూ లవ్ అని
పవన్ చాలా మంచివారని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చెప్పి కన్విన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే నందిని అనే అమ్మాయితో వైజాగ్లో 1997లో పెళ్లి జరిగి విడిపోయారు. ఆమెకి విడాకులు ఇచ్చాకే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి, అలాగైతేనే అది లీగల్ అవుతుంది అని ఇదే విషయం పవన్ రేణు గారికి కూడా క్లారిటీ ఇచ్చారు. రేణు గారికి పవన్ నిజాయితీ, మితంగా మాట్లాడే విధానం, స్పందించే గుణం నచ్చాయి. అందుకే అతనితో సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి రేణు దేశాయి గారు మనసులో జీవితాంతం పవన్తోనే ఉండాలని అనుకునేవారట. అందుకే రేణు దేశాయి గారు మరే ఇంకా సినిమాలో నటించలేదు. మళ్ళీ 2003లోనే జానీ అనే సినిమాలో చేశారు. 2004లో వీళ్ళిద్దరికి అకీరానందన్ పుట్టాడు. అప్పుడు కూడా పరిశ్రమలో దీని గురించి పెద్ద చర్చలు సమావేశాలు జరిగాయి. ఈ విషయంలో కూడా రేణు గారు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి భయము పెట్టుకోలేదు. 2007లో పవన్ కళ్యాణ్ మొదటి భార్య అంజలి రేణు దేశాయి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక కొడుకును కూడా కన్నారని పవన్ రేణు దేశాయితో పాటు చిరంజీవి కుటుంబం మీద కూడా కేసు వేసింది. ఆ కేసు 5 కోట్లకు రాజీ కుదిరి 2008 ఆగస్టులో విడాకులు మంజూరయ్యాయి. విడాకులు మంజూరయ్యాక ముహూర్తం చూసి 2009 జనవరిలో చిరంజీవి గారి కుటుంబం సమక్షంలో సంప్రదాయబద్ధంగా రేణు పవన్ల వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి కేవలం 20-30 మంది బంధువులు మాత్రమే ఆహ్వానించారు. అప్పుడు జరిగిన ఆ వివాహానికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లే వీరిద్దరికి పెళ్లి చేశారని, అది ఆయన రాజకీయానికి అడ్డుపడుతుందని చాలా మంది చెప్పారు. నిజానికి అది కారణమే కాదు. ఇన్నాళ్లకు తమ సహజీవనానికి తెరపడి వివాహ బంధంలో అడుగు పెట్టినందుకు ఎంతో సంతోషపడ్డారు రేణుగారు. ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది. పవన్ ఆ సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇంట్లో పెద్దగా టైం స్పెండ్ చేసేవారు కాదు. 2010లో నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవడంతో అప్పులు పాలయ్యాడు. దానికి పవన్ డబ్బులిచ్చి కొంత అప్పు తీర్చాడు. నిజానికి పవన్ కళ్యాణ్కి డబ్బు మీద ఇష్టం ఉండదు. సినిమాల మీద వచ్చినటువంటి డబ్బంతా తన ఖర్చుకో దాన ధర్మాలకో ఖర్చు చేస్తారు. తనకంటూ సొంతగా బిజినెస్లు గానీ వేరే మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ చేయలేదు. కష్టం వస్తే అన్నదమ్ములకు సాయం చేయొద్దు అనడం లేదు. ఎంతో కొంత ఉన్నా ఆ మాత్రం డబ్బు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి కదా అనేది రేణు దేశాయి ఆలోచన. అయితే తనకి ఇవ్వడం వల్లనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని నాగబాబు గారు తనకున్న ఒక అపార్ట్మెంటును అమ్మేసి పవన్ కళ్యాణ్ గారు అప్పు తీర్చేశారు. అయినా సరే అప్పటి నుంచి వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి. ఆ సమయంలోనే పవన్ అన్నా లజినోవాతో డేటింగ్ కూడా మొదలు పెట్టగా అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దగా మారాయి. దీంతో ముందుగా పవన్ కళ్యాణ్ గారే విడాకులు కోరారు. ఆ మాటలు వినగానే రేణు దేశాయి గారి బుర్ర గిర్రను తిరిగిందట. పవన్ నుంచి విడాకులు తీసుకుందామనే భావన బలంగా నాటుకుపోవడం వల్ల ఆమె ఒప్పుకోక తప్పలేదు. విడాకులు తీసుకోవడానికే నిర్ణయించారు. 2011లో విడాకులు తీసుకున్నారు. పవన్తో సుమారుగా 8 సంవత్సరాలు సహజీవనం చేస్తూ సమాజం నుంచి, కుటుంబం నుంచి తన పడ్డ మనోవేదన ఎంతో తనకే తెలుసు. పోనీ 8 సంవత్సరాల తర్వాతైనా వివాహ బంధంలో అడుగుపెట్టి తను నిర్మించుకున్న కలల సౌధం కేవలం సంవత్సరంన్నరలోనే కుప్ప కూలిపోతుంది అనుకోలేదు. విడాకుల తర్వాత 1 సంవత్సరం పాటు ఆమె డిప్రెషన్లోనికి వెళ్ళిపోయారు. విడాకులు తీసుకున్న సమయంలో రేణు దేశాయి పవన్ కళ్యాణ్ నుంచి భరణం కింద 30 కోట్లు తీసుకున్నారు అని పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ అపోహ బలంగా నాటుకుపోయింది. కానీ ఆమె ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేసి సంపాదించిన డబ్బు తన తెలివితేటలతో స్వతహాగా మరెన్నో బిజినెస్లలో సంపాదించిన డబ్బులు మాత్రమే తెచ్చుకున్నారు. అంతేగాని పవన్ నుంచి మాత్రం 1 రూపాయి కూడా ఆమె తీసుకోలేదు. ఈ పుకార్లకి పులి స్టాప్ పెట్టాలని ఆమె పవన్ కళ్యాణ్ గారితో మీరు ఒక్కసారి నేను డబ్బు తీసుకోలేదన్నా చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీ అభిమానుల్లో ఉన్న అపోహ తొలగిపోతుంది, ఎవరిలో అపోహలు ఉండవని రిక్వెస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన వ్యక్తిగత విషయాలు పబ్లిక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, 10 మంది 10 రకాలుగా అంటారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే చెప్తూనే ఉండాలి, దానికి అంత సమయం మన దగ్గర ఉండదని రేణుతో అన్నారట. అప్పట్లో 30 కోట్లు తీసుకున్నారనే విషయం మీద జనాలు పనికిరాని మీటింగులు పెట్టి చర్చలు జరిపి ఆమెను బహిరంగంగానే నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ పవన్ మాత్రం నోరు తెచ్చి ఏం చెప్పలేదు. అసలు ఈ పాయింట్ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయాల్సింది. అయితే అందువల్ల ఆమె విడాకులు తీసుకున్న బాధ కంటే దానికంటే ఎక్కువ బాధపడ్డారట. అంతేకాదు ఆమె మనోవేదన చెప్పుకోవడానికి చిన్న వీడియో తీసి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తే ఆమెను కామెంట్ చేస్తూ వార్నింగ్లు ఇస్తూ కామెంట్ పెట్టేవారు కొంతమంది. రేణు దేశాయి గారు విడాకుల తర్వాత 2 పిల్లల్ని తీసుకుని పూణే వెళ్ళిపోయారు. నిజానికి ఆమె భరణం వద్దని తన కొడుకుని ఫ్యూచర్లో మంచి హీరోగా చేయాలని అప్పుడే కోరిందట.
దీంతో పవన్తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. పవన్ కళ్యాణ్ వీలు దొరికినప్పుడల్లా పూణే వెళ్ళి పిల్లలతో గడిపి వస్తారు. అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారి ఇంట్లో ఉండి పవన్ కళ్యాణ్ గారితో, వాళ్ళ పెద్దనాన్నగారితో, చరణ్తో, నాగబాబు గారి కుటుంబంతో సరదాగా గడిపి వెళ్ళేవారు. ఆ తర్వాత పిల్లల యొక్క ఫోర్స్ వలన ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వాళ్ళకి నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. అయితే ఇలా తనకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పగానే కొంతమంది, వదిన నీ పక్కన ఉంటే మా పవనాన్నే ఉండాలి, ఇంకెవరైనా ఉంటే చంపేస్తాం, ముక్కలుగా నరికేస్తామంటూ కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్స్కి ఆమె సగం భయపడిపోయారట. ఎంగేజ్మెంట్ అవ్వకముందే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పారు. ఆయన కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ కొంతమంది అభిమానులుగా చెప్పుకొని ఆమె స్వేచ్ఛను హరిస్తున్నారు. దీంతో తను రెండో పెళ్లి చేసుకుంటే తన కొడుకు ఫ్యూచర్లో సినిమా కెరీర్కి దెబ్బ పడుతుందని రెండో పెళ్లి ఆలోచన మానుకుంది. అలా ఆమె ఇద్దరు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఒక్క లక్ష్యంతో బ్రతుకుతున్నారు. మరొక వైపు ఇండస్ట్రీలో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా అడుగుపెట్టింది. కానీ ఇందులో కూడా ఫెయిల్ అవడంతో ఆమె వెనుదిరిగారు. ఆ తరువాత కాస్ట్యూమ్ డిజైనర్గా అడుగుపెట్టింది. అలాగే ఆ మధ్య టాలీవుడ్ బుల్లితెరపై కూడా పలు షోస్లో కనిపించింది. ఇక ఇప్పుడు రేణుదేశాయి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఎన్నో మంచి విషయాలతో పాటు తన పిల్లల ఫొటోస్, వాళ్ళకి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం ముఖ్యంగా అకీరాని హీరోగా చేయాలని బాగా పోరాడుతోంది. దీంతో అకీరా కూడా సినిమాల్లోకి రావాలి అని ఫిలిం స్కూల్లో డిగ్రీ కంప్లీట్ చేయగా పవన్ కళ్యాణ్ తనని త్రివిక్రమ్ డైరెక్షన్లో లాంచ్ చేయబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్ప, లేకపోతే ఆమె చేసింది తప్ప? అసలు ఈ వీడియో చూసిన తర్వాత వీరిద్దరి పైన, వీరి యొక్క రిలేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.